ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. నమస్కారం. ఎక్కడ బ్రాహ్మణులు పూజించబడతారో అక్కడే దేవతలు ఉంటారు. బ్రహ్మముఖం నుండి వెలువడిన బ్రాహ్మణుడు తిథి వార హోర చక్రాలను కాలచక్రంలోని తిథి వార హోరాలను లెక్కించడము, వేదాలను పఠించడము, దైవానికి సమాజానికి మధ్య సంధానకర్తగా ఉన్న బ్రాహ్మణుడు మన సాంప్రదాయాలను నిలబెట్టడము మన బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యం. అలాంటి బ్రాహ్మణుడికి మనుగడే లేకుండా చేస్తుంది ఈ సమాజం, ఈ ప్రభుత్వం. సమాజంలో ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండి, ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేస్తే సమాజం సమాజంగా కొనసాగుతుంది. ధర్మో రక్షక రక్షిత అన్న సత్యం నిజమవుతుంది. ధర్మాన్ని రక్షిస్తే విపరీత ప్రకృతి పరిస్థితులు, వ్యవస్థలు ఏర్పడవు. ప్రస్తుతం మన బ్రాహ్మణ కుటుంబ వ్యవస్థలో నీటిలో పరిస్థితులు ఎడారిలో నీటి బొట్టును వెతుకు తీరున్నై ఉన్నవి. కుటుంబంలో చాలీచాలని జీతాలు, భార్యాభర్తలు కలిసి చేసే ఉద్యోగాలు, తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండడానికి ఇల్లు లేక, కనీస అవసరాలు కూడా తీరక ఎఫ్సి ఉన్నత కులంగా పిలువబడి బ్రాహ్మణులు ప్రభుత్వం చేత ఎలాంటి సహాయం అందక, ఎవరి ముందు చేయిజాచి అడగలేక ఇలాంటి పరిస్థితి దిగజారిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్రాహ్మణ కుటుంబాలు ఎన్నో వీధన పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన సాంప్రదాయాలను బ్రాహ్మణులు ఎలా నిలబెట్టగలరు, ఎలా ముందు తరాలకు అందించగలరు? మన కుటుంబాల్లో జరిగే శుభ కార్యాలకు బ్రాహ్మణుడే కావాలి. కానీ అలాంటి బ్రాహ్మణుడికి పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఎంత చదువులు చదివినా, ఎంత జ్ఞానం ఉన్నా డబ్బు హోదా లేదని బ్రాహ్మణుడిగా పిల్లనివ్వడమని హేళన చేస్తున్నారు. బ్రాహ్మణులు బ్రహ్మచారిగా మిగిలిపోతున్నారు. వంశాలే ఆగిపోతున్నాయి. సమాజానికి, దైవానికి సంధానకర్తగా ఉన్న బ్రాహ్మణుడే లేకుండా పోతే మానవులు దౌర్జన్యానికి దిగజారి రాక్షసులుగా మారితే అదే కదా కలియుగం అంటే. మరి మనకు కనిపించే దైవం మన సాంప్రదాయాలకు ఆలవాలమైన సంధానకర్త ఎంత ఉన్నత చదువులు చదివినా విలువ లేకుండా పోతుంది. కాబట్టి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చి, ఎస్టీ, ఎస్సీ, బీసీ తేడా తీసివేసి చట్టానికి అందరూ సమానం అనే ఒక చట్టాన్ని తెచ్చి ప్రత్యేక సదుపాయాలు కల్పించి సమాజం కూడా ప్రోత్సహిస్తే అప్పుడు బ్రాహ్మణ కుటుంబాలలో చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, కుటుంబ వ్యవస్థలు ఉన్నత స్థాయికి ఎదుగుతాయి. బ్రాహ్మణులు ప్రశాంత చిత్తంతో యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేయగలరు. మన సాంప్రదాయాలను నిలబెట్టగలరు. మానవ మనుగడలో మణిదీపంగా వెలిగి ఆదర్శ సమాజాన్ని అందించగలరు. ధన్యవాదాలు.